ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కీర్తనల గ్రంథము 130వ కీర్తన 6వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, రాత్రి వేళల్లో సరిహద్దుల్లో లేదా ఇళ్లకు కాపలా కాసే కావలి వారిని ఒకసారి పరిశీలన చేస్తే చలి, చీకటి, ప్రమాదాల మధ్య వారి ఏకైక నిరీక్షణ ఉద్యమ కావటమే. వెలుగు వస్తే వారి యొక్క డ్యూటీ అయిపోతుంది, వారు సేద తీరవచ్చు. కావలి వారు ఉదయం వస్తుందని ఎంత ఖచ్చితంగా నమ్ముతారో, మనము కూడా దేవుని సహాయము మన జీవితంలో వస్తుందని అంతకంటే ఎక్కువగా నమ్మాలి. కీర్తనకారుడు తీవ్రమైన శ్రమలు, పాపభారం అనే అగాధములో నుండి దేవాతి దేవునికి మొరపెడుచున్నాడండి. మరి కావలివాడు నిద్రపోడు. మనము కూడా ప్రార్థనలో, వాక్యములో ఆత్మీయముగా నిద్రపోకుండా ఎల్లప్పుడూ కూడా మెలకువతో కనిపెట్టాలి. ఉదయం అవ్వటం అనేది ఎంత ఖాయమో, అలాగే మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వటం అనేది అంతకన్నా కూడా ఎక్కువే నిజమైనది. మరి ఆ నిశ్చయతో మనము కనిపెట్టాలి. రాత్రి గడవటానికి సమయం పడుతుంది, అలాగే మరి మనం బలవంతంగా ఆ తెల్లవారేలా చేయలేము కదా. దేవుని సమయము కొరకు కూడా ఓపికతో మనము వేచి ఉండాలి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో, యెహోవా కొరకు కనిపెట్టువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు అని చెప్పి వాక్యము సెలవిస్తుంది. కనుక ఆయన యొద్దనే మనకి కృప దొరుకుతుంది, సంపూర్ణ విమోచన దొరుకుతుంది. మన సమస్యలని, చీకట్లన్నీ కూడా తొలగిపోయి ఆయన నీతి అనే వెలుగు మన జీవితాలలో ఉదయిస్తుందండి. ఈరోజు నీ జీవితంలో ఎలాంటి చీకటి పరిస్థితి అయినా, అది అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, మనశ్శాంతి లేకపోవటం కావచ్చు, ఎన్నో శ్రమలను నువ్వు ఎదుర్కొంటున్నప్పటికీ నిరాశ పడకుండా కావలి వాని కంటే ఎక్కువ ఆశతో, విశ్వాసముతో దేవాతి దేవుని వైపు చూద్దాము. ఆయన మన యొక్క చేతిని విడిచిపెట్టడండి. దావీదు చిన్న వయస్సులోనే రాజుగా అభిషేకించబడ్డాడు, కానీ వెంటనే రాజు అవ్వలేదు. సౌలు రాజు తరుముతుంటే ప్రాణభయముతో ఎన్నో ఏళ్ళు అరణ్యాలలో, గుహలలో దాగుకోవాల్సి వచ్చింది. సౌలుని చంపే అవకాశం 2 సార్లు వచ్చినా దావీదు సొంత నిర్ణయము తీసుకోలేదు. దేవుని సమయము కొరకు కనిపెట్టాడు. ఆయన వాగ్దానము చేసినా అది నెరవేరటానికి సమయం పడుతుంది. అప్పటి వరకు మనము విశ్వాసముతో దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టాలి. అన్యాయము, పాపము పెరిగిపోయినప్పుడు ప్రవక్త అయినటువంటి హబక్కుకు దేవునికి మొరపెట్టి ఆయన ఇచ్చే జవాబు కొరకు ఎదురు చూశాడు. ఆయన నాకు ఏమి సెలవిచ్చును చూచుటకై నేను నా కావలి స్థలమున నిలిచెదను, బూరుజి మీద కనిపెట్టి ఉండెదను అని భక్తుడు సెలవిస్తున్నాడు. దేవుడు అతనికి సమాధానం ఇస్తూ, ఈ దర్శన విషయము నిర్ణయ కాలమున నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టు, అది తప్పకుండా జరుగుతుందని చెప్పి ప్రవక్తను ఇక్కడ ఆయన ధైర్యపరిచాడు, స్థిరపరిచాడు. అనే ప్రవక్తి వివాహమై 7 ఏళ్లకి భర్తను కోల్పోయి విధవరాలైంది. దాదాపు 84 సంవత్సరములు ఆమె ఆలయంలోనే, దేవుని మందిరంలోనే గడిపింది. ఆమె మందిరమును విడిచిపోక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు దేవుని కొరకు కనిపెట్టింది. లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తును చూడాలన్నది ఆమె ఏకైక నిరీక్షణ. తన యొక్క వృద్ధాప్యంలో యేసు ప్రభువును తన యొక్క చేతుల్లోకి తీసుకొని దేవాతి దేవుని స్తుతించే గొప్ప భాగ్యాన్ని పొందండి. ఎన్ని సంవత్సరములు గడిచినా దేవుని కొరకు కనిపెట్టే వారి నిరీక్షణ ఎప్పటికీ కూడా వ్యర్థము కాదు. మనము రాత్రివేళ ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు ఒక్కసారిగా దారి మధ్యలో అడవి లాంటి ప్రాంతాలలో ట్రైన్ ఆగిపోతుంది. చుట్టూ దట్టమైనటువంటి చీకటి ఉంటుంది కదా, కరెంటు కూడా పోతుంది. మనకు భయం వేస్తుంది. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాం, కానీ మనము భయపడి ట్రైన్ దిగేసి అడవిలోకి పరిగెత్తము కదా. ఎందుకంటే మనకు తెలుసు, కొంత సమయం ఆగితే ట్రైన్ మళ్ళీ కదులుతుంది, ఉదయాన్నే మనలను గమ్యస్థానానికి చేరుస్తుందని. మన జీవితం కూడా అంతేనండి. కష్టాలన్నీ చీకటి వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలోనికి పరిగెత్తకూడదు. దేవుని
ఎందే ఓపికతో కనిపెట్టి ఉండాలి. మన జీవితాలలో ఉదయపు వెలుగు ఖచ్చితంగా వస్తుంది. రాత్రి ఎంత చీకటి ఉంటే ఉదయము అంత దగ్గరగా ఉందని మనం అర్థం చేసుకోవాలి. మన సమయము కంటే దేవుని యొక్క సమయము ఎల్లప్పుడూ కూడా అద్భుతంగా ఉంటుంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీ జీవితంలో మరి చీకటికరమైనటువంటి దినములు గడుస్తున్నాయా? ఆర్థిక ఇబ్బందుల, అనారోగ్యమా, కుటుంబ సమస్యల? లేదు, మీరు ఎంత ప్రార్థించినా జవాబు రావటం లేదని అలసిపోయారా? ఒకటి గుర్తుపెట్టుకోండి, రాత్రి ఎంత గాఢాంధకారంగా ఉంటే ఉదయపు వెలుపు అంత దగ్గరగా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. కావలివాడు ఏ నమ్మకముతో అయితే తెల్లవారుజాము కొరకు కనిపెడతాడో అంతకంటే ఎక్కువ నమ్మకముతో ఈరోజు మనము దేవుని వైపు చూద్దాం. ఆయన నిన్ను మిమ్మల్ని ఎప్పటికీ కూడా సిగ్గుపడనీయడు. ఎవరైతే దేవుని కొరకు కనిపెడతారో వారు ఎన్నడూ కూడా నిరాశపడరు. ఆయన సమయానికి వేచి ఉండేవారు ఎన్నడూ కూడా లజ్జపడరు. రాత్రికాలపు కన్నీరు ముగిసిపోతుంది, ఉదయకాలపు సంతోషము త్వరలోనే నీ జీవితంలో రాబోతుంది. కనుక కీర్తనాకారుల మనము కూడా దేవుని కొరకు కనిపెడుతూ మన హృదయములను ఆయనలో స్థిరపరచుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, దయగలిగిన దేవ, మహోన్నతమైన మీ నామములకై సమస్తమైన మహిమ చెల్లించుచున్నాము. కావలివాడు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా మా ప్రాణములు నీ కొరకు కనిపెట్టాలని ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు ప్రభువా. కష్టాలు అనే సమస్యలు, వ్యాధులు అనే చీకట్లలో మేము అధైర్యపడకుండా దావీదు వలె, యోసేపు వలె, అన్నా వలె, హబకుకు వలె నీ యొక్క సమయము కొరకు ఓపికతో సహనము కలిగి వేచి ఉండే ఆత్మీయ బలమును ఈనాడు ప్రతి ఒక్క బిడ్డకు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం. బిడ్డల జీవితాలలో నీ యొక్క నీతి సూర్యుని వెలుగును ఉదయింపచేసి నూతన బలముతో నింపమని ప్రార్థించుచున్నాం. ఎంతమంది అయితే వాక్యంను వింటున్నారో వారందరికీ ధైర్యం నింపండి, ఆత్మశక్తిని దయచేయండి, ఆత్మ బలమును దయచేయండి. వారి జీవితాలలో ఉన్న ప్రతి విధమైన చీకట్లన్నీ కూడా తొలగించే దేవా, నీ యొక్క వెలుగును ప్రకాశింపచేసి జీవితాలలో, కుటుంబాలలో బిడ్డల పట్ల ఉన్నతమైనటువంటి కార్యములను జరిగించి మేలులతో నింపి నూతన బలమును అనుగ్రహించి కృప కలుగ చేయమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక.